బయటేసి అట్టగో పేస్తే రారో రారో నా శివ కాసి అన్ని రాజేసి సిగ్గు పేస్తే చాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలో వెల్కమ్ వెల్కమ్ ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం. పందికి బురదందం, కోతికి చిప్పందం. ప్రదీప్ గారు ఒక్క నిమిషం, చిన్న కవిత. చచ్చాను ఇప్పుడు నేను అదే చెప్తున్నాగా. మీరు చెప్పేది ఎలాగో తర్వాత పడిపోతారు. ఒకసారి నేను చెప్తాను, వినండి. వెరీ గుడ్, రాసుకొచ్చమ్మా. అవునండి, మీకోసమే. ఐస్ క్రీమ్ తింటే అవుతుంది కూల్ కూల్, తల్లో నూనె పెట్టుకుంటే అవుతుంది కూల్ కూల్. కొంచెం గట్టిగా చెప్పండి. స్విమ్మింగ్ చేస్తే ఉంటుంది కూల్ కూల్. కవిత వింటే ప్రదీప్ కడుపు అవుతుంది కూల్ కూల్. మీ శిష్యురాలుగా నేను ఇది ఒక చిన్న ప్రయత్నం. శిష్యురాలే, నన్ను మించే నువ్వు గురువులా ఉన్నావు. నాకైతే మీరే నాకు గురువు గారు. నా కవితే దారుణం అనుకున్నా ఇన్ని రోజులు. అందుకే మీ శిష్యురాలు అంటున్నా. నాకంటే తోపులున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, సూపర్. ఇప్పుడు నేను చెప్తా, కాసుకో. పందికి బురదందం, పందికి బురదందం, కోతికి చిప్పందం, కుక్కకి తోకందం, మా ఎక్స్ప్రెస్ రాజాకి మీరందం. ఓకే, కమెంట్ ఆఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో. ఎక్స్ప్రెస్ అంటే మీ ఉద్దేశంలో మీ స్టైల్లో చెప్పచ్చు. ఎక్స్పర్. హలో, హాయ్. సూపర్, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ బ్రదర్, మై నేమ్ ఇస్ మహేష్ కుమార్. మహేష్ కుమార్ ఫ్రమ్ షాద్నగర్. షాద్నగర్. ఏం చేస్తుంటావు? ఎంబీఏ అయిపోయింది రీసెంట్ గా. ఫైనాన్స్ ఇస్తుంటా షాద్నగర్ లో. ఓకే, ఎస్, కూల్, దట్స్ కూల్ బ్రదర్. ఓకే, ఫైనాన్స్ ఇస్తుంటా షాద్నగర్ లో. ఓకే, తెచ్చావా? యా, చెప్పండి. ఎక్స్ వర్క్ షోరూమ్. కరెక్ట్, మీ డిపార్ట్మెంట్ సంబంధం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. షవరం. అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమగా పిలిచి ముద్దుగా మాట్లాడి అబ్బాయిలకు పిచ్చిగా ఖర్చు పెట్టేసి చివరికి అబ్బాయిలకు జేబులో డబ్బులు లేకుండా చేసేసారు. అయ్యో, నువ్వేంటి జేబులో చేపెట్టావు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏమిటి సార్? లేదుగా, అందుకే అంత ఆనందంగా ఉన్నావు. వెరీ గుడ్ అన్న, ఆల్ ది బెస్ట్. స్పీకర్. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ దేవసేన. ముందు నుంచి ఉందా, గత 3 ఏళ్లుగా మారిందా? చిన్నప్పటి నుంచి. ఆధార్ కార్డు మీద అలాగే ఉందా? ఆ దేవసేన కంటే ఈ దేవసేన బాగుంది. పట్టుకుంటే వేసా. రాజమాత. పిచ్చిన బీపుల్లారా, అమ్మాయిలు ప్రేమిస్తే ప్రేమించారంటారు, ప్రేమించకపోతే అనుష్క అలా ఉంటే నువ్వు రమ్యకృష్ణ పాట పెడితే ఎలా పాపం? పిచ్చిన బీపుల్లారా, అమ్మాయిలు ప్రేమించకపోతే ప్రేమించలేదంటారు, ప్రేమిస్తే పిచ్చిగా ఖర్చులు పెడతామంటారు. పిచ్చిన బీపుల్లారా, ఎలారా మిమ్మల్ని ప్రేమించేది? నీకెవరో ఆలోచించే పెట్టారమ్మా పేరు. అమ్మా, చాలా వైలెంట్ గా ఉన్నావు, నువ్వు నవ్వుతున్నావు గానీ. వెరీ గుడ్. ఆర్ఫర్. ఆయనయ్య ఏమన్నాడు? ఆయనడా? ఏడ్చరకెళ్ళి. ఆర్ఫర్ రకరకాలనే అమ్మాయిల ఆలోచనలు మనసులో రకరకాలుగా ఉంటాయి భయ్యా. రకరకాలుగా ఉంటాయి. అమ్మాయిల ఆలోచన మనసులో రకరకాలుగా ఉంటాయి భయ్యా. వాళ్ళని రెస్టారెంట్ తీసుకెళ్తే ఫస్ట్ కూల్ డ్రింక్ అంటారు, ఆ తర్వాత ఐస్ క్రీమ్ అంటారు, ఆ తర్వాత పిజ్జా అంటారు. మొహమాట కోసం ఇంకేమైనా కావాలంటే చికెన్ సూప్ అడుగుతారు. కష్టంగా ఉంది భయ్యాలతోటి. అది కడుపా చెరువా? కష్టంగా ఉంది భయ్యాలతోటి. అవునా? ఏం పేరు? రామచందర్. అమ్మాయి పేరు రామచంద్ర. అమ్మాయి పేరు పర్సనల్ భయ్యా. వద్దు భయ్యా, చెప్పద్దు భయ్యా. అడిగానని చెప్పు మరదల్ని. చెప్తానయ్యా. పాపం ఎంత సాడ్ స్టోరీ, ఎంత కష్టపడి చెప్పాడు తెలుసా మెను అంతా. ఓకే, ఈఫర్. నరేష్. నరేష్, జిమ్ ఎన్ని అవర్స్ చేస్తారు డైలీ మీరు? 24 hours. మైక్ ఏమైనా బరువుగా ఉంటే పక్కన బైక్ చెప్పారు. ఈఫర్,
నువ్వు చెప్పింది నిజమే భయ్యా. ఇలా అయితే కష్టమే. ఇంకా చాలా ఖర్చు పెట్టి మనం అయితే నిజంగా మిగిలిపోలే కానీ మా ఇంకా వదిలేసినాం భయ్యా. ఇక బ్రేకప్ చెప్పేసినాం. ఇక ఈయన బాడీ వదిలేసినట్టు వాళ్ళని వదిలేసినట్టు. ఎస్పర్. హాయ్ ప్రదీప్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? 100 rupees fine. 100 rupees fine. మీ 50 rupees ఫైన్. Oh, half only fine. నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు రైట్ హ్యాండ్. What are you talking? 200 rupees fine. ఈశ్వర్ సన్యాసం ప్రదీప్. ప్రేమిస్తారు, సరదాగా మాట్లాడతారు, సరసాలాడతారు. సందర్భం చూసుకొని పెళ్లి చేసుకోమంటే దీనికన్నా సన్యాసమే బెటర్ అంటారు. వీళ్ళకే క్లారిటీ లేనప్పుడు మనకెందుకు క్లారిటీ ఉండాలి చెప్పు ప్రదీప్. ఏం మాట్లాడుతున్నావమ్మా? పారు వదిలేసిందని దేవదాసు లీటర్లు తాగాడు. పార్వతి ఒక్క పెగ్గేనేసిందా? పాయింటే. పార్వతి ఏమన్నా తాగమని చెప్పిందా? లేలే. మరి ఎందుకు తాగారు? అదే నేను అడుగుతా. మరి తాగింది మీ తప్పు. ఎందుకు తాగినావు? నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్ తీసుకో, కూర్చోక. ఓకే, ఇంకో ఎస్పర్ సాంబార్ గాళ్ళు. అమ్మాయిలు కనిపిస్తే చాలు చాలా ఇష్టం అంటారు, అమ్మాయి లేకపోతే చాలా కష్టం అంటారు, షాపింగ్ కి ఖర్చు పెట్టమంటే ఇష్టం లేదంటారు, సాంబార్ గాళ్ళు ప్రదీప్ వాళ్ళు. చివర్లో నన్ను ఏమైనా కలిపావా? నన్ను కలిపావా నువ్వు? నిన్నే అంటున్నాను. థ్యాంక్ యూ. సెమిస్టర్ కు ఒక అమ్మాయికి ట్రై చేశా. మీ అమ్మాయిలంతా ఎక్స్ట్రాడినరీ అమ్మా, డెఫినెట్ గా. సో ఇలాగే మా సుబ్బారావు కూడా చాలా కష్టాలు వచ్చాయి. ఓ రోజు బార్ లో కూర్చుని, చూసారా ఎదగడం అంటే ఇది, ఆ మాత్రం భయం ఉండాలి అలా. సుబ్బారావు రోజు బార్ లో కూర్చుని పెగ్గు పెట్టుకుని ఏడుస్తున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ పెగ్గు కేసే చూస్తున్నాడు. ఈ లోపల మంచి రౌడీ షీడర్ పెద్ద 6 foot హైట్ ఆయన ఒక ఆయన నడుచుకుంటూ వచ్చిండు. ఏం రా అని ఇలా వచ్చిండు. ఆయన టేబుల్ మీద గ్లాసెస్ పెగ్గేసేసిండు. అయితే ఎక్కి ఏడుస్తాడు. అరే నాకు మొగాళ్ళు ఏడిస్తే అస్సలు ఇష్టం ఉండదురా, పెగ్గే తాగినా కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పాను సార్, ఇవాళ ఆఫీస్ కి లేట్ గా వెళ్ళా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే, మా బాస్ కోపం వచ్చి ఉద్యోగంలో తీసేశాడు. సరే ఉద్యోగంలో పోయింది కదా అని బాధపడుతూ బయటకు వచ్చేటప్పటికి బయట పార్క్ చేసిన బైక్ ఎవడో కొట్టేశాడు. అయ్యయ్యో అని చెప్పి ఇంకా ఆటో ఎక్కి ఇంటికి వెళ్దాం అనుకుని ఇంటికి వెళ్ళాను సార్. పర్స్ ఏమో ఆటోలో మర్చిపోయాను. పెళ్ళానికి నెక్లెస్ కొనిస్తా అన్న, నెక్లెస్ కొనివ్వలేదని చెప్పి మా ఆవిడ ఇంట్లోంచి గెంటేసింది బయటికి. ఇన్ని బాధలు చూశాక బతకడం వేస్ట్ అని చెప్పి ఇప్పుడే ఒక సింగిల్ పెగ్ కొనుక్కుని అందులో విషం కలుపుకుని వెయిట్ చేస్తున్నాను సార్, తాగుదాం వద్దా అని. మీరు వచ్చి తాగేశారు సార్ అది కూడా అన్నాడు. ఏదైనా పని ఆతృతతో టెన్షన్ లో చేసేసి ఇబ్బంది పడ్డారా? హలో అన్నయ్య, నా పేరు మహేష్. నమస్తే అన్న. నమస్తే అన్న. బాత్రూమ్ పోయేటప్పుడు బకెట్ కింద చేతిలోకి వెళ్ళి జారిపోయింది అన్న. చూడు భయ్యా, ఈ చేతిలో బకెట్ ఉన్నా ఈ చంకలో ఎప్పుడు న్యూస్ పేపర్ ఉండాలి. నా గర్ల్ ఫ్రెండ్ ఒక రోజు ఇంట్లో ఎవరు లేరు, మా వాళ్ళు బయటకు వెళ్ళారు, వచ్చే అన్నదన్న. అంటే నేను కంగారులో మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయేసరికి కంగారులో ఏమేమి వేసుకున్నానో నాకు తెలియదు అనమాట. ఇంటి బయటకు వెళ్ళి ఆటో ఎక్కుదామని వెళ్తుంటే పెంటలో కాలేసా. అప్పుడు తెలిసి షూ వేసుకోలేదని. ఏమన్నా నవ్వరు? ఓ షూ వేసుకోలేదా? మేము ఇందాక నుంచి ఏంటా అని ఆలోచిస్తాం. స్కూల్లో ప్రేయర్ అవుతుంటది కదా, సంథింగ్ న్యూస్ దేవసేన చెప్పండి. స్కూల్లో న్యూస్ చదువుతారు కదా, అప్పుడు మనకి ఇస్తే చదవమంటారు కదా, ఒకటి చదవబోయి ఇంకోటి కంగారులో చదివేస్తారు. ఎట్లాగా అంటే ఇప్పుడు ప్రదీప్ వచ్చి షో చేశాడు, ప్రదీప్ షోలో వెళ్ళిపోయాడు అలా. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఫైన్. ఒక సెల్ఫీ ఇస్తారా? గల్లీలో ఆతృతగా క్రికెట్ ఆడుతున్నా భయ్యా, పక్కకించి పోలీలు పోతారు. అలా ముంగట ఇంకా ఆతృత ఎక్స్ట్రా ఆర్డినరీగా మస్తు ఆడదాం అనుకున్నా. బ్యాట్ పట్టుకొని మంచిగా నిలబడ్డా. బ్రెట్లీ బౌలింగ్ చేస్తాడు. నాకు స్టోరీ అర్థమైంది. బాల్ వచ్చి సీదా మిడిల్ స్టంప్. దాని తర్వాత నుంచి నీ వాకింగ్ స్టైల్ మారలా? ఒక 2 days వరకు
పెయిన్స్ బాగా ఉండే తర్వాత ఇప్పుడు ఇంజన్ పార్ట్స్ ఆల్ సేఫ్ ఎవ్రీథింగ్ ఓకే ఓకే ఫైన్. నేను గుడికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ గా ఉంటుందని పంచ కట్టుకుని వెళ్ళా. ఓకే. ఇక్కడ పంతులు ఎంతమంది పిల్లలు అని అడిగిండు. పంచకి పంతులకి పిల్లలకి ఏంటి సంబంధం? పంతులకి వెళ్ళాలి. 10th క్లాస్ లో ఉన్నప్పుడు 9th క్లాస్ అమ్మాయిని లవ్ చేసాం. కరెక్ట్ గా ఏమవుతుంది? తాళం చేపెట్టండి. బృందా గర్ల్ ఫ్రెండ్ చెప్పండి అన్న. చెప్పండి ఇంకేంటి సంగతులు? బాగున్నాయి అన్న. ఏం చేస్తుంటారు? కాలేజ్. ఏంటి ఏం కాలేజ్? బీటెక్. ఓకే. బీటెక్ లో ఏ బ్రాంచ్? ఎంపీసీ. బీటెక్ లో ఎంపీసీ చేస్తున్నారు మీరు? దాంట్లో బైపీసీ కూడా ఉంది సార్. డాక్టర్ అవుదామని బీటెక్ జాయిన్ అయ్యారు. మీరు ఆల్మోస్ట్ నాలాగే చదువుతున్నారు అయితే. గ్యారెంటీ. మా కోసం ఒక చిన్న డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాను. గల్లమట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి మట్టి సంపుతాంది దీని నవ్వే, లెక్క గుచ్చుతాంది దీని సోకే. దీని చూడకుంటే ముగ్గు తిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బున్న మొట్టి సుట్ట నాకు బుంగు తిన్న కోటి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామ. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. సూపర్ బ్రదర్, వండర్ఫుల్. ఫ్రెండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. అండ్ ఈ గేమ్ ఆడడానికి బాడీ బిల్డర్ ట్రిక్ ఇద్దరు వచ్చారు. మరి ఆయన రాకపోతే ఎలాగో ఎరిసెట్ ఆయన పిలవండి. మీకు పోటీగా వీర నారీమణులు ఇప్పుడు రాబోతున్నారు. ఓకే, చాలా సింపుల్ ఉంటుందమ్మా. బాయ్స్ ఆడి చూపిస్తారు, మీరు వెంటనే ఫాలో అవ్వచ్చు. తర్వాత ఫస్ట్ వాళ్ళు ముగ్గురు ఆడతారు. తెలుసా మీకు? ఫస్ట్ వన్ గేమ్ తెలుసా? వెరీ గుడ్. కూర్చోండి, సకల ముక్కలు వేసుకోండి. రైట్ లెగ్ తంబు లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టుకోండి. భోజనాలు అక్కడ పెడతారు, అక్కడ దాకా వెళ్ళాలి. రైట్ హ్యాండ్ ఎల్బో నేలం పెట్టండి. అది బ్లూ షర్ట్ ఆయన లాగా సేమ్. ఎస్, పర్ఫెక్ట్. 3, 2, 1 గో. గో వెళ్తున్నారుగా, మెల్ల తోసుకుంటూ వెళ్ళిపో. ఎస్, ఇలాంటి గేమ్స్ కాకుండా ఇది ఈజీగా ఆడదాం. ఓకే ఓకే. అది చూడు, ఎర్ర సొక్క ఆయన సర్దుకునే లోపల అయిపోయింది ఆయన గేమ్ అయితే. ఓకే, లెట్స్ సీ వాట్ ఇట్ ఇస్. కమింగ్ అప్ ఫ్రెండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే క్రికెట్ ఆడతాం. ఆ రింగ్ లో నుంచి బొచ్చులోంచి బాల్ తీసి తప్పక నేల కొడితే అది ఎగురుతుంది. యువతల పక్క ఈ రింగ్ లో నుంచి అతను అట్టతో దాన్ని కొడతాడు. అటు సైడ్ తెల్లలైన వెనకాల నుంచి ఇంకో వ్యక్తి ఆ బొచ్చు పట్టుకుని ఆ బొచ్చుతో క్యాచ్ పడతాడు. ఓకేనా? సో ముందుగా వాళ్ళతో స్టార్ట్ చేసే ముందు మీతో స్టార్ట్ చేస్తా. రండి. సో ఈ బ్యాట్ తో కొట్టినప్పుడు ఆ బొచ్చుతో పట్టుకుంటే బాగోదు. ఇదైతే బాగా మ్యాచ్ అవుతుంది. అయ్యే చిచ్చి పెద్దదైపోతుంది, అందులో పడితే కనపడదు నాకు. తర్వాత ఎత్తుక్కోవాలి, నేను 2-3 లోపల దింపి ఎత్తుక్కోవాలి మేము. రెడీ? 3, 2, 1 గో. హలో, క్యాచ్ అంటే ఫుల్ టాస్ పడతారు మా ఊర్లో. ఫుల్ టాస్ వచ్చినా పట్టు, ఆయన కొట్టమని అడుగు మీ టీమ్మేట్ ని. ఆయనకి చెప్పన్నా, నాకు చెప్తాం మీ టీం ఆయన. మరీ బాగుంది. పాకిస్తాన్ వాడికి ఇండియా అని చెప్పన్నట్టుంది బ్యాటింగ్ సరిగ్గా చేయమని. నేను మ్యాచ్ దగ్గర నుంచి చూద్దామని వచ్చానే. మళ్ళీ ఆడతారు సార్ మీ బ్యాటింగ్, మళ్ళీ ఉంటుంది తెలుసా మీ బ్యాటింగ్. 6 ఇస్తాం నాకైతే. 30 seconds మోర్ టు గో.
వేస్తూనే ఉంది వేస్తూనే ఉంది వేస్తూనే ఉంది. నేను తొండంటే నేను చూపిస్తాను అసలు ఎట్లా తొండి చేస్తారు. అవుట్ అయితే బ్యాట్ ఇంటికి తీసుకెళ్ళిపోతుండే తెలుసా నేను. అరే మారం పెట్టాడు మారం. ఓకే వెల్ ప్లేడ్ సూపర్. బాగా ఆడాడు పాపం. వెరీ గుడ్. ఇటు తీసుకురావచ్చు ముగ్గురు లైన్ లో నుంచి బాగా ఆడుతున్నాడు అయితే. ఎక్కడి నుంచి అడ్డ నుంచి నేను చేత్తో పట్టిన బావి. 1 2 3 4 5 6 కౌంట్ చేసిరా ఎన్ని ఏజుడు 1 2 3 4 5 6 ఉన్నాయి. 7 8 9 10 11 12 13 సో మొత్తం 13. సూపర్. అండ్ చాలా బాగా ఆడారు. కొన్ని 1 బౌన్స్ అయినా పట్టేశారు, కొన్ని డైరెక్ట్ క్యాచ్లు పట్టారు, అయినా ప్రాబ్లం లేదు పాపం. సో వెల్ ప్లేడ్. ఇప్పుడు మీ ముగ్గురు ఆడాల్సింది. సో ఎవరు ఫీల్డింగ్, ఎవరు బ్యాటింగ్, ఎవరు బౌలింగ్? 3 2 1 గో. అమ్మా ఇది టెన్నిస్ కాకుండా క్రికెట్ ఆడదాం. క్రికెట్ ఆడదాం. రెడీ? ఐఎమ్ ది కోచ్ వెంకటేష్. ఏం పర్లే నువ్వు పట్టుకో. జంగిస్ ఖాన్ నువ్వు రోజు ఆడతావు క్రికెట్. అలా ఆడతారా? యూత్ 20 మ్యాచ్ అటు ఉంటుంది బయట లేదా గెలుపు. అలా కొట్టాలమ్మా. ఇద్దరు పూజ్. అరే నీ వెహికల్ ఇక్కడ పార్క్ చేయి. నేను అటు వచ్చాను ఇంకా తొండి అవుతుంది. అరే నాకు కర్రీ ఇవ్వరా. అరే ఫ్రేమ్ లోకి అడ్డం వస్తుర్రా. కెమెరాకి. జరుగుండ్రీ. సో అబ్బాయిల దగ్గర ఎన్ని బాల్స్ ఉంటే అది స్కోర్. సూపర్. ఓకే వెల్ ప్లేడ్. అమ్మా 2 4 6 8 21 24 వెల్ ప్లేడ్. అమ్మా ఇక్కడ నుంచండి. ఆల్మోస్ట్ ఈక్వల్ స్కోర్ తో టై అయింది ఈ మ్యాచ్. మ్యాచ్ అబాండెడ్ డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ స్వెట్. చెమట ఎక్కువ రావడం వల్ల మ్యాచ్ ఆపేయడం జరిగింది. అండ్ 6 థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. క్రికెట్ లాంటిది ఆడారు. వెరీ గుడ్. వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు. అమ్మాయిలు ఆడారు. అమ్మ సచిన్ వీరేంద్ర సేవాగ్ ఎక్కడ ఉన్నారు? వెరీ అది మీరని ఫీల్ చేయొత్తారా? ఓకే నేను ఇద్దరిని కలిపి మూలబ్బాయి అనుకున్నాను. నువ్వే ఆడింది ఆయన చూస్తావే. ఓకే సో ఈసారి ఆట అయిపోయింది కాబట్టి ఈసారి కాసేపు రాత. ఎవరికైనా రాసే అలవాట్లు ఉంటాయి కదా అందరికి డెఫినెట్ గా. సో టాపిక్ ఇస్తాను, దాని మీద ఒక పేజ్ రాయాలి అంతే. ఎవరెవరు రాద్దాం అనుకుంటున్నారు రండి. ఒక ముగ్గురు కావాలి మాకు. చాకులు లాంటి వాళ్ళు ముగ్గురు. బల్లాల దేవుని మధ్యలో కూర్చోబెట్టండి. ఓకే ఇప్పుడు మీ ముగ్గురు పందులు వాటి పెంపకాల గురించి రాస్తారు. కుదరదా? గేదె పేడ గురించి మీరేమి సరే ఓ పని చేద్దాం. కరెంటు గురించి మీకేం తెలుసో రాయండి. కరెంటు గురించి ఎలా జనరేట్ అవుతుందో లేదా ఏంటో అసలు దాంతో అవసరం ఏంటో మీ ఇష్టం. ఒక పేపర్ లో
కరెంట్ గురించి రాస్తారు. 2 sheets there. సో రెండో పేపర్ మీద కరెంటుతో నడిచే ఏదో ఒక వస్తువులు 3 వస్తువులు గీయాలి. కరెంటుతో రన్ అయ్యే 3 వస్తువులు. రెడీయా? 3, 2, 1 గో. మీకు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకెవరికైనా ఏమైనా కల్చరల్స్ కానీ ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి? సల్మాన్ ఖాన్ వచ్చాడు మా షోకి. చూడలేదు తమ్ముడు ఇందా నుంచి. హాయ్ హాయ్ హాయ్. ఏం పేరు? ప్రేమ్ కుమార్. ప్రేమను పంచుతూ ఉంటావా ప్రేమ్ కుమార్? కాదు. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాసా? సరే. తెలుగా హిందీయా? తెలుగు. అంత డౌట్ లో ఉన్నావేంటి? మదర్ టంగ్ ఏంటమ్మా? తెలుగు. తెలుగే. ఓకే. పాట పాడతావా? డైలాగ్ చెప్తావా? చెప్పు. 25 నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, వాడి కొడుకు వచ్చాడని చెప్పు. ఆయన్ని నమ్ముకుని 600 గడపలున్నాయి ఇక్కడ. 6 నేసుకొచ్చి ఆయన్నే బెదిరిద్దాం అనుకున్నారా? అరే అరే నైస్ షర్ట్ బ్రో, బాగుంది. నీకు అన్నయ్య ఉన్నాడా? అవును. అది అన్నదనుకుంటా. మీ పేరేంటి? ఆదర్శ్. ఆదర్శ్ 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 నా పేరు. ఆదర్శ్. ఓ ఆదర్శ్, ఏం చేస్తుంటావు? ఉట్టే తిందిరు. మామూలు చదివావా? ఎక్కడ దాకా? ఇంటర్. డిగ్రీ అని జాయిన్ అవుతావా? ఆలోచిస్తున్నావు మంచి కాలేజ్ ఏంటి అని. నీకేం డౌట్స్ వస్తే నా అడుగు, ఏ కాలేజీలో బాగుంటుంది అని నేను చెప్తా. అటెండెన్స్ ప్రాబ్లం రాకూడదు, కో ఎడ్యుకేషన్ అయి ఉండాలి, కాలేజ్కి వచ్చే వాళ్ళందరూ బాగుండాలి. ఇంటికి ఫోన్ చేయదు బరాబర్, ఇంటికి ఫోన్ చేయదు. ఇంటర్నల్స్ ఉండద్దు, డైరెక్ట్ ఎక్స్టర్నల్స్. ఎక్స్టర్నల్స్ లో ఇన్విజిలేటర్ కూడా మన సార్లే ఉండాలి. టెన్షన్ తీసుకోకు. సరే మన దోస్తులందరి కోసం టెన్షన్ ఏం లేదు, నాకేం టెన్షన్. వెరీ గుడ్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఏం టు నో అబౌట్ తెలుగులో RENT రెంట్, కరెంట్, ఆపరేటస్ కరెంట్, ప్రొసీజర్ కరెంట్ అనేది నువ్వు ఇటు వచ్చావు అనుకోమా, కెమెరాలో ఇద్దరు పడతాం. నాకున్నావు అనుకో, నీకు సెపరేట్ గా ఒక కెమెరా పెట్టారు. ప్రొసీజర్ కరెంట్ అనేది మనకు చాలా ఉపయోగపడేది. దీనిని చాలా బాగా తయారు చేస్తారు. అదేమైనా చెంబా కుండ తయారు చేయడానికి, ఎందుకంటే అది మనకు ఉపయోగపడుతుంది. ముందుగా మనం తీగని కడగాలి, కరెంట్ తీగని కడగాలి. ప్లగ్ ఆన్ చేశాక అమ్మా, ప్లగ్ ఆన్ చేశాక తీగని కడగాల. ఇంకా దాన్ని కడుక్కుని అతుక్కుపోయి ఉంటాయి ఇలా మనం. అడ్వాంటేజెస్. బికాస్ ఆఫ్ కరెంట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ అని హెడ్డింగ్ పెట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అని ఒక పాయింట్ అంట. కరెంట్ వల్ల మనం ఎక్స్ప్రెస్ షో చూస్తాం. డిసడ్వాంటేజ్. వితౌట్ కరెంట్ ఇట్ ఈస్ డిసడ్వాంటేజ్. వితౌట్ కరెంట్ మనం ఎక్స్ప్రెస్ షో చూడలేం. రిజల్ట్. కరెంట్ వల్ల చచ్చిపోయిన ప్రదీప్. ఇదేం రిజల్ట్ రా? కరెంట్ వల్ల చచ్చిపోయిన ప్రదీప అంటే కరెంట్ గురించి నువ్వు రాసింది చదివి చచ్చిపోయిన ప్రదీప. వెరీ గుడ్. ఆర్ట్ బై ఎక్స్ప్రెస్ రాజా, రాజీ డాలీ. ఆర్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ రాజా. ఆర్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్. ఇది ఫ్యాన్ అయి ఉంటుంది. అవును. వెరీ గుడ్. ఎవరో ఫ్యాన్ ఊరేసుకున్నారు. మీ గర్ల్ ఫ్రెండ్. ప్రదీప్ ని పెళ్లి చేసుకోలేదని చచ్చిపోయిన ప్రేయసి. అయ్యయ్యో తప్పునన్న, అలాంటివి చేయకండి. ఎందుకంటే నేను రకుల్ ప్రీత్ సింగ్ నే గానీ కాజల్ గానీ చేసుకున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు నాకు. ఇద్దరిని చేసుకో అయిపోతుంది. 2 సుళ్ళు ఉన్నాయి నాకు, సో ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం, మాట్లాడుకోవట్లేదు వాళ్ళిద్దరు. అందుకని నేను అటు రకులు ఇటు కాజల్ కాకుండా రాశి కన్నా అయితే బెటర్ ఏమో సెటిల్ అవుదాం అనుకున్నా. నేను రాయమంది కరెంట్, ఆయన రాసింది పవర్ కట్. పవర్ కట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ చిట్లు పెట్టుకెళ్ళినట్టే. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ వే. Power cut is a very bad and ugly thing. The power should not be cut because I can't live without TV or cannot live without my mobile. అంటే అంతే కదా భయ్య. అంతే అంటే వి. ఓ అలానా? అంటే ఇప్పుడు మైక్ కెమెరా. ఇది ఇంగ్లీష్ లాగా ఉంది ఇదేదో కొంచెం. Recently, the government of TS, Telangana state, used many schemes to overcome this problem. The power cut is happened due to many reasons, mainly
by half knowledge of engineering to stop the serials in TV to non-see Pradeep in TV. Uses of power cut. Power is used to see IPL. Power is used for charge mobile. Charging mobile. Power is used for freeze. గడ్డగట్టడానికి వాడతారు కరెంట్. ఫ్రిడ్జ్. పవర్ ఇస్ యూజ్డ్ ఫర్ లైట్. హౌ టు ఇంప్రూవ్ పవర్? యూజ్ లెస్ మొబైల్, యూజ్ లెస్ ఐపీఎల్ అంట. ఐపీఎల్ మ్యాచెస్ కొంత తక్కువ చూస్తే పవర్ సేవ్ అవుతుంది. అంటే టీవీ ఆఫ్ చేస్తాం కదా మాక్సిమం. నువ్వు టెన్షన్ పెట్టక నాకు, నువ్వు చెప్పేదానికంటే దారుణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు ఈ బొమ్మలు ఏదేశం. అది ఓన్లీ మా ఇంట్లో ఉంటాయి భయ్య. అది ఓన్లీ లాస్ట్ లో ఒక సెంటెన్స్ చదవండి. అది ఇది ఇది నిజం చెప్పి ప్రామిస్ చేసే ఫ్యానా? ఫ్యాన్ మా ఇంట్లో ఫ్యాన్. అది ఇది ఫోన్, ఐఫోన్. ఈ కిందదేంటి? ఇది కూడా ఫోన్. ఐఫోన్ అది 10 ఇప్పుడు న్యూ వర్షన్. అది కింద మన పేరు వచ్చేస్తుంది. ప్లగ్ పెట్టే ఉంచాలా? పెట్టి ఉంచాలి, మళ్ళీ తీయొద్దు. చౌపు గోడకు పెట్టుకోవాలా? ఇదేంది? అది ట్యూబ్ లైట్ భయ, కొడితే వాళ్ళు మా ఇంట్లో ఉంటది. అదే నువ్వు రాసే కూడా తెలిసిపోయింది. అది బల్బ్ బ్రోకెన్ అంట. దిస్ షుడ్ బి రెడ్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కంపల్సరీ భయ్యా. కరెంట్ 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 తొక్కలో కరెంట్. నాకేం తెలుసురా కరెంట్ గురించి, బట్ ఒకటి తెలుసు, మా ప్రదీప్ లాగా ఉంటది కరెంట్. చూడ్డానికి సన్నగా బట్ పవర్. ఒకటి తెలుసు, ప్రదీప్ లాగా ఉంటది కరెంట్. చూడ్డానికి సన్నగా బట్ పవర్ ఎక్కి నాకు వైఫై ఉంటే చాలు, కరెంట్ గురించి ఎందుకు. ఐ లైక్ యూ కరెంట్ పవర్ ప్రదీప్. మా ప్రదీప్ తో పెట్టుకోకురా సస్తావ్, ఫ్రీజ్ లాగా టీవీ లాగా ఉంటాడు, ఏసీ లాంటోడు మా కరెంట్. ప్రదీప్ చల్లగా ఉంటాడు, ప్రదీప్ చల్లగా ఉంటాడు అని అనుకుంటాడు కానీ అస్సలు ఉండడు. ఇంకా నాకు తెలియదు కరెంటు తొక్క ఏదంటే బిస్కెట్. ఇదంతా బిస్కెట్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. అమ్మాయి ఆవిడే ఒప్పేసుకుంది ఆ బొమ్మలే. అరే సూపర్ రా. ఇది వాషింగ్ మెషిన్. డబ్బాకి 2 చుక్కలు ఉన్నాయి. అదే డబ్బా అడ్డంగా గీసింది ఏసీ. ఫ్యాన్ ఏంటంటే రౌండ్ గీసి చుక్కలు పెట్టింది చుట్టూరా. మా ప్రదీప్ ని హార్ట్ లో గీసుకున్న ఎండలో ఎందుకు. కరెంట్ అంట కరెంటు జోకులు నవ్వండిరా. ఏ సూపర్, వెరీ గుడ్. నేను ఒకళ్ళు ఇద్దరు అనుకున్నాను, ముగ్గురు తేడాగా ఉన్నారు. వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఉన్నారు. మీరు ఎప్పటికైనా మంచి మంచి చదువులు చదివి పెద్దవాళ్ళ గ్యారంటీ తెలిసిపోతుంది. అసలు ఈ టాపిక్ గురించి మీ అవగాహనే నాకు అర్థమైపోయింది. బట్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా బాగా రాశారు. అసలు నిజంగా అలా రాసినట్టు కనుక బయట ఎక్కడైనా తెలిస్తే నిజంగా మీరు రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూసి వావా వావా అంటారు. సో పోనే రేతూ అంటారు. ఆ రైటింగ్ ఎలా అయిపోయింది. యాక్టింగ్ ఎంతమందికి వచ్చు? సరదాగా ఏదైనా యాక్ట్ చేసి చూపిస్తారు. అయితే ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీస్. ఏం చేయబోతున్నారు? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అక్కడ మామయ్య గారు అల్లుని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడో ఎక్స్పెక్టేషన్ కి రియాలిటీకి మధ్య తేడాన్ని చూపించడానికి ఊహల్లో ఏం జరుగుతుంది, ఒరిజినల్ గా ఏం జరుగుతుంది, అది. ఓకే రెడీ. ముందుగా ఫస్ట్ అల్లుడు గారు మామ దగ్గరికి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా వెళ్తాడు? నేను మామయ్య, అతను అల్లుడు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరండి? నేనండి, మీ ఇంటికి వచ్చిన అల్లుడిని. ఇల్లుడు ఇల్లుడు మీరా? ఏం చేస్తున్నారండి, ఏం చేస్తున్నారండి? పెళ్ళైన తర్వాత ఏదైనా కాళ్ళు కడుగుతాడు, కానీ పెళ్లి చూపుల్లో కాళ్ళు కడగడమే మా ఊరి ఆచారం. అల్లుడు రెండల్లుడు మా ఇంట్లోకి రండి. ఇదేంటండి పూలు చల్లుతున్నారు? మా ఊరు ఆచారం అండి, అల్లుడిని పూలతో స్వీకరించాడు. అమ్మో ఏం ఆచారమో. ఇప్పుడు ఇదే దాంట్లో రియాలిటీ. ఇదే నిజంగా అయితే ఎలా జరుగుతుంది? నమస్కారం అండి. నేనండి మీ ఇంటికి వచ్చిన పెళ్లి కూతురు. అవునా? అట్లా కాలు పట్టుకో. ఏం చేస్తున్నారండి? ఇది మా ఊరు ఆచారం రా. ఏం ఆచారం అండి మీరు? సరే పోనీలే, కాలు కడుకుంటాను, వాటర్ ఇవ్వండి. వాటర్ ప్రాబ్లం లేవు పో. అరే మరి ఎలా కడుకోవాలండి? బిందె తీసుకొని పోయి పట్టుకోరా పో. అరే ఏంటండి ఇదంతా?
పెళ్ళైన తర్వాత ఏదైనా అల్లునితో పని చేపించుకుంటాడు. పెళ్లి కాకముందు పని చేపించుకోవడమే మా ఊరు ఆచారం. సూపర్. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయిని ఎలా చూడాలి, ఏ విధంగా పరిచయం చేసుకోవాలనే అల్లుడు వెళ్తాడు ఇప్పుడు అనమాట ఇంటికి. ఎక్స్పెక్టేషన్, రియాలిటీ. ఓహో, తొలి చూపు. మామ కూతురు కూడా యాడ్ అయింది. మామ కూతుర్ని చూడాలి కదా అల్లుడు. చూడాలి, పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదా మరి. ఇది ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్. యాక్షన్. నమస్కారం అండి. ఇంకేంటండి విశేషాలు? హాయ్ హాయ్. ఏంటి మీ ఇంట్లో అడవిడి? మీ కూతురు కానీ పిలుస్తారా? నువ్వు అంటే నాకేమీ కనపడదు. పెళ్లి చూపులు అనుకుంటే వెళ్ళి చెడగొట్టుకోవచ్చు. చెప్పు. అమ్మా పి సుశీల ఒకసారి ఇలా రా అమ్మా. చెప్పండి నాన్నగారు. అల్లుడు అంట ఒకసారి చూడమ్మా. వావ్, బ్యూటిఫుల్. ముక్కు పగిలిపోతురే. ఏంటి మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ కుకింగ్, డాన్సింగ్, రీడింగ్, సింగింగ్ అండ్ డేటింగ్. సారీ డైటింగ్. అయ్యా దక్కించిన డైటింగ్. ఓకే ఓకే. నేను నచ్చానా నీకు? అంతా మా నాన్నగారు ఇష్టం అండి. సరోజా వద్దు సరోజా. ఇది ఎక్స్పెక్టేషన్ అండి. ఇందులో రియాలిటీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిజంగా అయితే ఏం జరుగుతుంది? నిజంగా అయితే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇంకేం సంగతులు? డిస్టర్బ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది మీ ఇంట్లో? పెళ్లి చూపులు. ఓ కొత్త బకరానా? ఓకే. ఒకసారి మీ అమ్మాయి గారిని పిలుస్తారా? అమ్మా సుచిలీక్స్ ఒకసారి ఇట్రా అమ్మా. ఎందుకు పిలుస్తున్నావు? ఒకసారి అల్లుడు అంటే ఒకసారి ముఖం చూడు. అమ్మో ఇదేంద్ర బాబు, బుడ్డలో ఉన్న పందులో ఉంది. సరే పోతే పోనీలే. మీ హాబీస్ ఏంటి? ఇగో పొద్దునే లేస్తా, బర్రెలు కడుగుతా, పేడ విసుకుతా, పాలు విసుకుతా. ఇంకేం కావాలి? బాబు పెళ్ళైన తర్వాత కూడా చేస్తావా? నేనెందుకు చేస్తారా? అన్ని నీతోనే చేపిస్తా. అమ్మాయితో పర్సనల్ గా మామయ్య పర్మిషన్ తీసుకొని మాట్లాడు. ఎక్స్పెక్టేషన్. సరోజా ఇంట్లోకి తొందరగా వచ్చి 5 minutes. ఓకే. మీ అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అమ్మా ఒకసారి అంటే మాట్లాడు. నాన్నగారు నాకు సిగ్గుండి, మరి ఇంతసేపు నాతో మాట్లాడినావు? అయితే పర్లేదు మాట్లాడు. ఏ సిగ్గులు కొడుతున్నావు? నీ వచ్చానా? అంతా మా నాన్నగారు ఇష్టం అండి. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటే పక్కింటోని చూస్తా నాలని చూడు. అంతా మా నాన్నగారు ఇష్టం అండి. వామ్మో, ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారంటే రియల్లీ గ్రేట్. యువర్ ఏంజిల్ మై. అందుకే దీనికి కళ అన్నారు. ఇది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు రియాలిటీ. మీ అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ముక్కు పగిలిపోద్ది. మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. దీంతోనే మాట్లాడేది. ఈడేంది మాట్లాడుకున్నా? ఏం చెప్పు. ఎందుకంటే సిగ్గుపడి తెలుసా లైఫ్ లో ఒక అమ్మాయి చేతి పట్టుకోవడం? అరే అన్ని కొత్త, నాకు పాతే. సరే పోనీలే. నేను నచ్చానా? ముందుగా అదంతా కాదు కానీ నీ జీతం ఎంతో చెప్పు ఫస్ట్. నా శాలరీ వచ్చేసి 1 month 1 lakh rupees. 1 lakh? ఆ 1 lakh నా మేకప్ ఖర్చుకి సరిపోదు. నువ్వేంద్రా నన్ను చూసుకొని సూపర్. అన్నిటికంటే లాస్ట్ షాట్ బాగుంది, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయితో ఒక సాంగ్ పాడించడం. అమ్మాయితో సాంగ్ బాగా పాడుతుంది. ఒకసారి మీ అమ్మాయితో సాంగ్ పాడు. అమ్మా ఒక సాంగ్ అంటే వాడమ్మా. నిన్నేనా నేను చూస్తుంది, నిన్నేనా నువ్వేలా నువ్వులా ఉన్న ఎవరేలా. ఇది ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఇప్పుడు రియాలిటీకి వద్దాం మనం. చిరిగింది పో నీకు. మీ అమ్మాయితో ఒక సాంగ్ పాడిస్తే గున్నా గున్నా మామిడి మామిడి తోటకి నేను రాని తల్లో. బాయ్ బాయ్ బాయ్. కట్నం మ్యాటర్ గురించి ఒకసారి మామతో డిస్కస్ చేయడం. కట్నం మ్యాటర్ మాట్లాడదామా? కట్నమ్మా ఒక 1 కోటి రూపాయలు క్యాష్ ఇస్తా, మణికొండలో ఫ్లాట్ ఇస్తా, కార్ కూడా ఇస్తా. కార్ కూడా ఇస్తారా? కార్ రీసేల్ కూడా చేయించిన అల్లుడు. 6666 మామయ్య థ్యాంక్స్. బెల్ట్. ఇది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. కట్నం మ్యాటర్ మాట్లాడదాం మామయ్య. బొంగుల కట్నం నీ ముఖానికి నా కూతురు ఇవ్వడమే ఎక్కువ, నీ కట్నం ఎందుకు? ఆర్ యు ఫర్ సేల్? అదేంది మామయ్య, కట్నం కావాలి కదా, దాట్స్ ద రూల్. సరే రూల్ అన్నావు కాబట్టి ఒక కర్ర ఇస్తా, ఒక మరచంబి ఇస్తా, 150 రూపాయలు షర్ట్ ఇస్తా, ఒక పాయింట్ ఇస్తా, బతుకుపో. మీ అమ్మాయి వద్దు ఏమొద్దు.
సూపర్, వండర్ఫుల్, చాలా బాగా చేశారు, వెల్ డన్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ద ఫైనల్ 2 ట్రీట్మెంట్ అందుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు దేవసేన. చెట్టు మీద మ్యాంగోలో చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్ద పెట్టావంటే టాపులేసిపోతే చెయ్యే పట్టావంటే వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. మీరిద్దరు కూడా కోరస్ డాన్స్ చేయడానికి వచ్చినందుకు మీరిద్దరు కూర్చోండి. అండ్ మీ ఇద్దరు థ్యాంక్ యూ. దేవసేన, చెప్పండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ పేరు దేవసేన అని చాలా మందికి తెలిసిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మీ పరిస్థితి ఏంటి? ఏముంది, ఏం లేదు. పెద్ద డిఫరెన్స్ ఏం చేయలేదా? ఏమీ లేదు. అందరూ దేవసేన పేరుతో ఏడిపించేది ఏం లేదా? ఉన్నారుగా, ఇప్పుడు మీరున్నారు కదా, ఇప్పుడు ఏడిపిస్తున్నారు కదా. అయ్యో నేనేమన్నా అన్నానా? ఎంత మంచి పేరు, అనుష్క పేరు. అనుష్కది కాదు, నాదే. తర్వాత అనుష్కకు పెట్టారు. అది కరెక్టే. నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నేను అంటున్నది ఇప్పుడు నాకు అనుష్క ఇష్టం. యా, సో ఆ ఇష్టమైన ఆమె పేరు మీ పేరు ఒకటే అయినప్పుడు ఎంత బాగుంటుంది. అంతే అంతే. బలి బెలగలేదు వదిలే. అనుష్కని పెళ్లి చేసుకుంటా ఎలాగో నేను. అనుష్క పెళ్లి చేసుకుంటే రకుల్ ప్రీత్ ఏమైద్దన్న? రకుల్ ప్రీత్ నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటి? ఓకే, మీ పేరు? నవీన్. నవీన్, మీరేం చేస్తారు? నాది డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. చూస్తారు బయటికి. వెరీ గుడ్. ఏం చేద్దాం నెక్స్ట్? ఏం లేదు, జాబ్. జాబా? అంటే బీటెక్ చేద్దాం అనుకున్నా. నువ్వు చెప్పావు కదా ఆస్తులు కూడబెట్టుకోవడం ఎందుకని, ఎందుకని వద్దని ఆపేసా. పిచ్చివాడా, చెయ్యి, ఏం కాదు. ఇప్పుడు చిన్నప్పుడు కొవ్వొత్తి ముట్టుకుంటే కాలుతుంది అని చెప్తారు, అయినా ముట్టుకుంటాంగా. కాల్చేవారు తెలియదు కదా, ఎవడి వాత వాడికి పడాలి, అప్పుడే తెలుస్తుంది దాని గురించి. రెడీ? మీరు టాస్క్ ఆడడానికి రెడీ అవుతారు? లెట్స్ ప్లే. సో మీరు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్లో కూర్చుంటారు. ఆ తిరిగిన తర్వాత పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఆ టూత్ పేస్ట్ ని నోట్తో పట్టుకుని పిండితే ఆ గ్లాస్ లో పడాలి. అంతే, అయిపోయింది, అంతే గేమ్. అంతే. ఎవరు ఫస్ట్ ఆడతారు? గర్ల్స్ ఫస్ట్. రెడీ? గర్ల్స్ అన్నా, నేను కాదు. రావే, అరే నువ్వు ముందు మనం డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తోటకూర కట్టేం కాదు, వెళ్ళు. 3, 2, 1 go. సో అందరూ వేరు వేరు కాలేజెస్ నుంచి వచ్చారు కదా. డిగ్రీ ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇంకా డిప్లొమా? ఓకే, బీటెక్? ఓకే, బీటెక్ లో డాక్టర్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది పన్నా అయ్యా అన్నా, అంతా ఓకేనా? ఎక్కడున్నా? నేను ఈడే ఉన్నా. ఎక్కడున్నా? నేను సంగతులు ఇంకా అయిపోలే. అయిపోయింది. 5, 4, 3, 2, 1 ఎరగడా. తిక్కగున్నదే హ్యాండ్స్ బ్యాక్. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి తిరిగింది. కళ్ళతో తీసుకున్నాము. ఎద్దే ఎద్దే. సరిగ్గా పిండు, మళ్ళీ మొత్తం అది ఆ ట్యూబ్ లోకి ఎక్కించాలి. సైడ్ జరుగుతుండా మౌతారు కానీ ప్లేస్ మార్చుకో. చిన్నప్పుడు కిటికీ సందులో పెట్టి కిటికల ఎట్లా టక కానీ మడత పెట్టి టేస్ట్ ని తీసుకో. చిన్నగో అచే అచే అచే. ఇప్పుడు పిండి 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 పిండి. 5, 4, 1 టైమ్ అప్. సూపర్, చాలా కష్టపడి ఆడాడు. సో కుర్చీలో తిరగగానే స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చాడు అబ్బాయి. సో వెరీ గుడ్. మరి పాప సంగతి ఏంటి చూద్దాం ప్లీజ్. మేడం గారు రండి.
3, 2, 1, go. రియలీ పాప. సో ఇప్పుడు ఆఫ్ నడుస్తుందా కాలేజ్ నడుస్తుందా? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? రేపా? వామ్మో. దేవసేన 3, 2, 1 ఆ ఓల్డే కాళ్ళు దగ్గర పెట్టు. ఆగు దిక్కు ఆగని కుర్చీ ఆగని తల్లి ఆగు, నేను చెప్తా. మీరు సడన్ వెళ్తే పడతారు కింద. నీకు ఎవరు చెప్పిరమ్మా? అయ్యా నీ కంగారు ఎవరు ఎత్తుకెళ్ళాడమ్మా నీ పేస్ట్? నువ్వే గిరిగిల్లా అనుకున్నా, ఆవిడ యాక్ గిరిగిల్లా. అన్నా చైతన్యన్నా ఆగా ఆవిడ జుట్టు పూసుకుంది, మూతి పూసుకుంది, టేబుల్ అంతా రాసింది. రేపు బుత్తి బ్రష్ పెట్టుకోమేమో, అలాగే ఆల్రెడీ వాళ్ళు పేస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి. అది నువ్వు గ్లాసులో పెట్టాక నొక్కాలి. ఒకసారి తలపైకి ఎత్తు. కాదు ఇప్పుడు ఇందులో కదా పిండాలి, ఇక నేను తీసేటప్పుడే పిండుకుంటే ఇదంతా ఎలా పడ్డది? అందుకే ఆగమ్మ అంటే అనుకుంటూ వచ్చావు. సరే ట్రై చేయి. ప్లేస్ మార్క్స్ ఇక్కడ పెట్టి వేరే చెట్టు ఎడ్జ్ లో పట్టుకుని నవ్వులుతూ ఉండు. మొత్తం టీములు లోపల తీసుకొని మొత్తం అది అలాగా నవ్వులుతూ ఉండాలి. 2 days లో వస్తాను నేను. 5, 4, 3, 2, 1. హలో వెరీ గుడ్ సూపర్. మండుతా హై? మండుతా హై, బాగా మండుతా హై. బాగా మండుతుంది. నోట్లోకి వెళ్ళిందమ్మా? వెరీ గుడ్, గుడ్ ట్రై పాపం. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ వేస్తుంది చేతికి అంటించిన తర్వాత. అంకుల్ రెడీ 3, 2, 1 కంగ్రాచులేషన్స్. సో కంప్లీట్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు త్రూ అవుట్ ద ఎపిసోడ్. సో కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చారు. బట్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు ఈ షోలో. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, సీ యూ సూన్. థ్యాంక్ యూ. ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. హీరోయిన్? రకుల్ ప్రీత్ సింగ్. ఓ బామ్మర్ది కరెక్ట్. నువ్వు విన్నా నన్ను బావ అనడంలో తప్పులేదురా. రోడ్ మీద అబ్బాయిలు వెళ్తుంటే ఈ అబ్బాయి నీకు, ఆ అబ్బాయి నాకని వాటలు వేసుకుంటాం.